నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను మోనికా ప్రభాస్ హెల్త్ కి ఏమైంది సినిమాల ప్రభావమా వరుసగా 3 సినిమాలకు షూట్ చేసిన ప్రభాస్ కాస్త అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది సో ఏమైంది ప్రభాస్ కి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజానికి ప్రభాస్ కి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది సో డైలీ ఆయన పనిలోనే ఉండాల్సి వస్తుంది ఎక్కువ సినిమాల కారణంగా దీని కారణంగానే ప్రభాస్ అనారోగ్యానికి గురైనట్టు అమెరికాలో ఆయన సర్జరీ చేయించుకోబోతున్నట్టు ఈ మధ్య కాలంలో వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి సో ప్రభాస్ చేసే సినిమా రంగంలో ఆయన ఇప్పటికి వచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది అయితే ఇప్పటివరకు కేవలం 21 సినిమాల్లో మాత్రమే ప్రభాస్ నటించారు కూడా కానీ ప్రభాస్ కున్న క్రేజే వేరు కదా సో తాజాగా ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాల్లో నటించుతున్నారు ఈ విషయం చాలా మందికి తెలుసు ఫ్యాన్స్ కి అయితే ప్రభాస్ చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి హెల్త్ బాలేదు అనే ఒక విషయం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వరకు ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపాటుకు గురిచేస్తుంది సో ఈ కారణంగా ప్రభాస్ కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారట సో షూటింగ్ నుంచి ఒక పెద్ద గ్యాప్ తీసుకోబోతున్నారు ప్రభాస్ అనే విషయం అయితే తెలిసింది అంటే షూటింగ్కి కొన్ని రోజులు కాదు నెలలు కాదు వీలైతే 1 సంవత్సరం పాటు ప్రభాస్ గ్యాప్ తీసుకోబోతున్నారు అనే విషయం తెలుస్తోంది రీసెంట్గా ఆదిపురుష్ అనే సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు అనే టాక్ అయితే పబ్లిక్లో వినిపిస్తోంది ఇక సలార్ కల్కి మూవీస్ ఆ తర్వాత ఈ 3 చేయడం మీద ఫోకస్ పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమాలు ఎలాగైనా విజయం సాధిస్తాయి అనే నమ్మకంతో ఉన్నారు సో దానికి సంబంధించి ప్రభాస్కి ఒకసారి కాలుకి యాక్సిడెంట్ జరిగింది అనే విషయం కూడా మనకు అందరికీ తెలుసు ఆ టైంలో ప్రభాస్ కాలు కొంచెం ఇబ్బంది అయింది దానికి సంబంధించి కొంత రెస్ట్ తీసుకున్నారు అని తెలుసు మళ్ళీ ప్రభాస్కి హెల్త్ బాగాలేదు అనే విషయం అయితే కొంత కలవరపాటుకి గురిచేస్తుంది సో షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు ప్రభాస్ ఈ ఏడాది చివరికల్లా కూడా షూటింగ్కు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నారట సో ప్రభాస్ ఆరోగ్య సమస్యలే ఈ విరామం తీసుకోవడానికి ముఖ్య కారణంగా మనకి ఫిల్మ్ సర్కిల్స్లోంచి మాటలు వినిపిస్తున్నాయి సో కంటిన్యూస్ షూటింగ్స్ ఉండడం ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటి కారణాలతో ప్రభాస్కు మోకాలు నొప్పి ఎక్కువగా ఉంది అంటే లాస్ట్ టైం మనకి ప్రభాస్కి బాలేదు కాలు నొప్పి అనే విషయం అయితే తెలిసింది దాంతోనే ఇది మళ్ళీ రిపీట్ అయిందా అని డాక్టర్ సజెషన్స్ చేయడం జరిగింది సో దానికి తగ్గట్టే మోకాలు ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నారు ప్రభాస్ అనే వార్త ప్రస్తుతం హీట్ పుట్టిస్తుంది దీనికి సంబంధించి ప్రభాస్ ఒక లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారట అయితే డిసెంబర్ కల్లా కల్కి 2898 సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత అమెరికా వెళ్ళి న్యూయార్క్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోబోతున్నారు ప్రభాస్ అనే విషయం అయితే మనకి క్లారిటీ వస్తుంది అయితే సర్జరీ తర్వాత కనీసం 1 ఇయర్ పాటు ప్రభాస్ సినిమాలకు దూరంగా ఉండబోతున్నారట కల్కి 2898 సినిమాతో పాటు ప్రభాస్ ఇంకో 3 సినిమాలను అంగీకరించడం జరిగింది సైన్ చేశాక ఖచ్చితంగా చేయాలి కానీ ప్రభాస్ గ్యాప్ తీసుకోవడం ఏంటి అనే ఆందోళనలు అయితే కొంతవరకు ఆ సినిమాలకు సంబంధించిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తూ ఉన్నారనే వర్షన్ అయితే ప్రస్తుతం మనకి తెలుస్తోంది అయితే అనారోగ్యంగా ఉండడం వల్ల ఆ సినిమాలన్నీ ఆలస్యం అవుతాయని ఒక పక్క అంటూ ఉన్నారు సో కల్కి 2898 తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక హారర్ ఫ్యాంటసీ సినిమా తీయాల్సి ఉంది సో దానికి ప్రభాస్ సైన్ చేయడం జరిగింది ఇక తర్వాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నారు సో ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా చేయాల్సి ఉంది అయితే ఈ 3 సినిమాలు ఆలస్యం కాబోతున్నాయి సో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం కొన్ని నెలల క్రితమే విడుదలై విమర్శలు పాలైంది సో ఆ సినిమా అనుకున్నంతగా టాక్ సంపాదించుకోలేకపోయింది ఇప్పుడు ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది 2 భాగాలుగా ఈ ఫిల్మ్ అయితే తెరకెక్కుతోంది అని ఇప్పటికే దీనికి సంబంధించి షూటింగ్ కూడా జరిగింది అనే విషయం అయితే సోషల్ మీడియా ద్వారా కానీ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో నెక్స్ట్ ఫిబ్రవరిలో కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది సో మొత్తానికి అయితే ప్రభాస్ సినిమాలు ఒక పక్క 3 వెయిటింగ్ ఉన్నాయి 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ప్రభాస్కి ఒక పక్క ఇంత హెక్టిక్ షెడ్యూల్లో ప్రభాస్ హెల్త్ బాగాలేకపోవడం అనేది ఫ్యాన్స్ని కొంత కలవరపాటుకు గురి చేస్తుంది ఫ్యాన్సే కాదు ప్రభాస్ అంటే చాలా మందికి తన పర్సనల్గా ఒక చైల్డ్ హార్ట్ ప్రభాస్ది ఒక సాఫ్ట్ హార్ట్ అంటూ కూడా ప్రభాస్ని చాలా వరకు ఇష్టపడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే నిలిచిపోయింది